స్వర్ణాంధ్ర తెలుగు దినపత్రిక వార్తా విశ్లేషణకు స్వాగతం. నేను మీ మౌనిక. నేను మీ ఫజల్. ఇక్కడ ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాము. చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారా? రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరు వెళ్లి కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను కలిశారు. అక్కడ చంద్రబాబు అరెస్టు విషయంపై చర్చ జరిగిందని, దాని నుంచి తప్పించడానికి సాయం చేయాలని డీకేని కోరినట్లు సమాచారం అని చెప్పేసి ఒక ప్రధాన హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాము. దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్లేషించే ముందల ఇక్కడ వార్తలో ఫస్ట్ ప్రధానంగా 4 క్వశ్చన్స్ అనేది చేశారనమాట. ఆ 4 క్వశ్చన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ కాకుండా రేవంత్ రెడ్డి రాయబారం నడిపించారా అనేది మొదటి ప్రశ్న అయితే, చంద్రబాబు కోసం లాయర్ సిద్ధార్థ్ లూథ్రా రావడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదా? ఇది రెండోది. మూడో ప్రశ్న విషయానికి వచ్చేస్తే, నెల రోజుల క్రితమే చంద్రబాబు అరెస్ట్ విషయం తెలుసా అని ఈ 3 ప్రశ్నలు సంధించి ఇక్కడ ఈ వార్త అనేది స్టార్ట్ చేశారు. ఈ వార్త యొక్క పూర్తి సారాంశం ఏంటి అంటే, చంద్రబాబుకి ముందుగానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిపోతాను అని ఒక నెల ముందే తెలుసా అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అవుననే చెప్పాలి. చంద్రబాబుకి నెల ముందలే తెలుసని ఇక్కడ ఈ వార్తలో పూర్తిగా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు ఆ నెల ముందే పూర్తి ప్రణాళిక అనేది స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని, ఈ రేవంత్ రెడ్డి యాక్చువల్గా ఇంతకుముందు టీడీపీలో వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. అలాంటి రేవంత్ రెడ్డి లాంటి నాయకుల్ని కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన పిసిసి ప్రెసిడెంట్ అయిన ఈ శివకుమార్ దగ్గరికి రేవంత్ రెడ్డిని రాయబారం పంపించారా అని ఇక్కడ ఈ సారాంశం ఉంది. అంతేకాకుండా అక్కడ శివకుమార్ గారు ఏమని బదులు ఇచ్చారు అంటే, దీంట్లో బీజేపీ మరియు అక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్, స్థానిక గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ అనేది సఖ్యత పొందున్నాయి, ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. దీన్ని నేను ఏం చేయలేను, చంద్రబాబు అరెస్ట్ని నేను ఆపలేను అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే శివకుమార్ చెప్పినట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ సిద్ధార్థ్ లోథ్రా అనే అతను శివకుమార్కి పర్సనల్ అడ్వకేట్ అన్నమాట. సో ఇతన్ని పంపిస్తాను అని ఇతని ఆదేశాల మేరకు, శివకుమార్ ఆదేశాల మేరకు సిద్ధార్థ్ లోథ్రా అనేది చంద్రబాబు కేసు మీద వాదించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తూ ఉంటారు, నా గురువు చంద్రబాబు కాదు, నాకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాయబారం వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారనే వార్త బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఉందని అర్థమవుతోంది. ఇక్కడ తదుపరి వార్త చూసుకుంటే, ఇదే సరైన సమయం, పవన్ స్పీడ్కు బ్రేక్, బీజేపీ కొత్త రోడ్ మ్యాప్ అని ఇక్కడ హెడ్లైన్ ఉంది. మిగతా విశ్లేషణ మౌనిక గారు చూస్తారు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకి వస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అయితే మాత్రము ప్రజల్లో టీడీపీ అధినేత చంద్రబాబు యొక్క అరెస్టుపై ఎలాంటి స్పందన లేదని చెప్పేసి వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే మారుతున్న సమీకరణాలు అని చెప్పేసి, ఈ సమీకరణాలు ఏపీ రాజకీయాల్లో అయితే మార్పులు అనేవి తీసుకొస్తాయి అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయం అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అయితే మొన్న చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు తర్వాత మాత్రం బీజేపీ అసలు స్పందించలేదు. అట్లనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి అంటే టీడీపీకి మద్దతుగానే ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా చంద్రబాబుకు రిమాండ్ తర్వాత తన మద్దతు ప్రకటించినటువంటి పవన్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన మౌనంగా ఉంటున్నారు అంటే వరుస పరిణామాలపైన వేచి చూసే ధోరణితో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్తల్లో ప్రధానంగా హైలైట్ చేశారు. అట్లానే ఇదే సరైన సమయం అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఇంకొక సబ్ హెడ్లైన్ అనేది ఇచ్చారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు తమతో టీడీపీని కలుపుకుని వెళ్లాలని చెప్పేసి భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటి వరకు సానుకూలత రాకపోగా చంద్రబాబు అరెస్ట్ అవ్వడం వల్ల ఈ అరెస్టును నిరసించినటువంటి పవన్ ఇప్పుడు కొంత ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. అంటే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబును ఏకపక్షంగా సమర్థిస్తే అది ఎన్డీఏ కూటమికి నష్టం చేకూరుస్తుంది. కాబట్టి కొందరు కమలం నేతలు అంటే బీజేపీ వాళ్ళు పవన్ దూకుడుకు బ్రేకులు వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు. అట్లానే పవన్ సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో పరిస్థితులు, ఏపీలో రాజకీయాల్లో నెలకొన్నటువంటి పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నేతలు పవన్కు వివరిస్తున్నట్లుగా తెలుస్తోంది అని చెప్పేసి, బీజేపీ, జనసేన కూటమి బలోపేతానికి 2 పార్టీలు ప్రయత్నించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్లానే జనసేనకు 14% ఓటింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో 2 పార్టీల ఓటింగ్ శాతం పెరిగేందుకు కూడా అవకాశం ఉంది అన్నట్లు చెబుతున్నట్లుగా సమాచారం చెప్పారు. అట్లనే
టీడీపీ పొత్తు లేకపోతే వైసీపీకి మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి బీజేపీ నేతలు టీడీపీతో జతకట్టేందుకు సిద్ధంగా లేరని, ఎందుకంటే అవినీతి ఆరోపణలతో చంద్రబాబు జైలుకి వెళ్ళారు కాబట్టి బీజేపీ అయితే టీడీపీతో పొత్తుకు రెడీగా లేదని ఇక్కడ స్పష్టంగా హైలైట్ చేశారు. అట్లానే ఇప్పుడు పవన్ బీజేపీ తాజా ఆలోచనలతో ఏం చేస్తారు అనేది కూడా రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్తలో హైలైట్ చేశారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వార్త చూసుకుంటే పైన వార్త కింద వార్త చూసుకోండి. ఈ వార్తని అంటే ఈ చంద్రబాబు అరెస్ట్ని బీజేపీ క్యాష్ చేసుకోవాలనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో అడుగులు వెయ్యాలి అని చూసుకుంటుంది. మీరు ఇంకో వార్త చదివారు, సీట్ల డిస్కషన్, అంటే ఆ సీట్ల డిస్కషన్ ఇద్దరు జనసేన వీళ్ళిద్దరు పంచుకోవాలని చూస్తున్నారని చేశారు. సో బీజేపీ వాళ్ళు కావాలని అంటే బీజేపీ అండ్ అఫ్ కోర్స్ ఇది ఉండిద్ది వీళ్ళకు కూడా, ఎవరైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ కూడా ప్లస్ పాయింటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక రోల్ ఉందని అని కూడా అనుకోవచ్చు ఈ పాయింట్ చూస్తుంటే. అంటే క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు అరెస్ట్ అయితే టోటల్గా మిగతా రాజకీయ పార్టీలకి క్యాష్ చేసుకోవచ్చు చంద్రబాబు అరెస్ట్ అయితే. చైనా ప్రతినిధుల బ్యాగులపై అనుమానాలు, ఢిల్లీ 5 స్టార్ హోటల్లో 12 గంటల హై డ్రామా అని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. అదేంటో చూద్దాం. మనకు చైనా అంటేనే ఏదో ఒక గజిబిజి ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా మొన్న G20 జరిగింది కదా, ఆ G20 యొక్క అంటే వాళ్ళు ఉండటానికి బస ఏమో తాజ్ హోటల్లో ఇచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన 2 సూట్ కేసులు అక్కడ యాజమాన్యానికైనా సెక్యూరిటీ సిబ్బందికైనా డౌట్లు రేపినాయి అనమాట. అంటే అవి నార్మల్ సూట్ కేసులు లెక్క లేవు, ఒక వింత ఆకారంలో ఉన్నాయి ఆ సూట్ కేసులు. అండ్ అక్కడ ఉన్న తాజ్ హోటల్ సిబ్బంది కూడా ఒకళ్ళు అందులో ఏదో మేము అంటే ఒక వింతైన ఆకారం మేము చూసాము అని రిపోర్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్న సిబ్బంది మొత్తం ఎలెక్ట్ అయ్యి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఇది ప్రోటోకాల్ కాబట్టి మేము ఈ సూట్ కేసులని అప్పగించము అని చైనా సిబ్బంది ఎవరైతే వచ్చారో ఆ చైనా సిబ్బంది చెప్పడం జరిగింది. సో ఎట్టెక్కలకు ఒక 12 గంటలు వాదన తర్వాత ఈ చైనా వాళ్ళు ఈ సూట్ కేసులని ఎంబసీకి అప్పగించడం, ఏదైతే ఇండియా చైనా ఎంబసీ ఉంటుందో వాళ్ళకి అప్పగిస్తామని మాత్రం లాస్ట్కి ఒప్పుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి స్కాన్ చేయటం, లేజర్ లైట్ ద్వారా స్కాన్ చేయడానికి కూడా వీళ్ళకి తాజ్ హోటల్కి కానీ లేకపోతే అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి కానీ వీళ్ళు ఇయ్యలేదన్నమాట. వీళ్ళు ఓన్లీ ఎంబసీకి ఇవ్వడానికి, అంటే ఆ సూట్ కేసులో ఏముందో ఇప్పుడు మనం వేచి చూడాలి. సో ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూస్తున్నాము. ఆ హెడ్లైన్ ఏంటి అంటే కేంద్ర మంత్రి నిర్బంధం, బెంగాల్లో పార్టీ కార్యాలయంలో ఉంచి తాళం వేసిన బీజేపీ కార్యకర్తలు. కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్కు సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగిలింది అని చెప్పేసి నియంతృత్వ పోకడలను ఆయన అనుసరిస్తున్నారు. కాబట్టే దీనికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బంకురా జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిర్బంధించారు. అట్లనే పార్టీ కార్యాలయానికి కూడా కార్యకర్తలు తాళం వేయటం అనేది సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి ఈయన తరపు ఎవరైతే సుభాష్ సర్కార్కి సంబంధించినటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఇక్కడ నెలకొంటాం అనేది మనం ప్రధానంగా చూస్తున్నాము. ఆ తర్వాత పోలీసులు కలుగు చేసుకుని పార్టీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రిని బయటకు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పేసి ఒక కేంద్ర మంత్రిని సుభాష్ సర్కార్కి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ మనం మరో వార్త చూస్తున్నాం, చంద్రబాబుకు సంబంధించింది. ఒకసారి హెడ్లైన్ చదువుతాం. చంద్రబాబును సోమవారం వరకు సిఐడి కస్టడీకి ఇవ్వొద్దన్న హైకోర్టు, తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన తరపు న్యాయవాదులు సిద్ధార్థ్ లోద్రా కావచ్చు, ఇంకా మిగతా లాయర్లంతా కూడా ఒక క్యాప్ పిటిషన్ అనేటువంటి దాన్ని దాఖలు చేశారు. దీనిపై ఈ క్యాప్ పిటిషన్పై అయితే హైకోర్టులో విచారణ అనేది ప్రారంభమైంది అని చెప్పేసి హైలైట్ చేశారు. అట్లనే ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని ఆయన తరపు వాదిస్తున్నటువంటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా కోర్టుని కోరారు అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఆ చంద్రబాబుని అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదు అని చెప్పేసి సిద్ధార్థ్ లోద్రా చెప్పడం అయితే జరిగింది. చంద్రబాబుని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ నుంచి వాళ్ళు ముందుగా అనుమతి తీసుకోవాలి, కానీ అది తీసుకోకుండానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఈ కేసును కొట్టేయాలి అని చెప్పి సిద్ధార్థ్ లోద్రా తన వాదనను ఆయన వినిపించడం జరిగింది. అట్లనే క్యాప్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ ఈ సిఐడి వైపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఏఏజీ పొన్నోవోలు అనే అతను మాత్రం కోర్టుని ఏమని కోరారంటే బెయిల్ ఇవ్వొద్దని, ఈ వాళ్ళు వేసిన పిటిషన్ని కొట్టేయవద్దని, మెయిన్గా బెయిల్ అనేది ఇవ్వొద్దని బలంగా వాదించారనమాట కోర్టులో. ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం, లిబియాకి సంబంధించిన వార్త అని చెప్పవచ్చు. ఒకసారి హెడ్లైన్ చూసి పూర్తి వార్త విశ్లేషణ చూద్దాము. లిబియాలో బద్దలైన డ్యాంలు, 2000 మంది మృతి, 6000 మంది గల్లంతు. పూర్తి విశ్లేషణ మౌనికా గారి మాటలో తెలుసుకుందాం.
ఆఫ్రికా దేశమైన లిబియాలో భారీ వర్షాల కారణంగా అక్కడ డ్యామ్లు కూడా బద్దలయ్యేటువంటి స్థాయికి చేరింది. వరద నీరు అనేది ముంచెత్తి ఈ ప్రమాదంలో దాదాపుగా 2,000 మంది మృతి చెందారు. అట్లనే 6,000 మంది అయితే గల్లంతయ్యారు. వాళ్ళ యొక్క ఆచూకీ కూడా ఎక్కడ కూడా తెలియలేదు అని చెప్పేసి ప్రధానంగా హైలైట్ చేశారు. ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి వర్షాలు అట్లానే ఇట్లాంటి వరదలు ముంచెత్తడము, డ్యామ్లు కూడా అక్కడ డ్యామ్లు కూడా బద్దలైపోవడం అనేది ఇదే మొదటిసారి చూస్తున్నాము అని చెప్పేసి కూడా అక్కడ వారు కూడా ఇది చెప్పడం అనేది జరిగింది. అట్లానే వరద ప్రాంతంలో పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఎమర్జెన్సీ అండ్ అంబులెన్స్ అథారిటీ చీఫ్ ఒసామా ఆలియా దీనిపై మాట్లాడుతూ ఈ స్థాయి ముప్పుని లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ముంపు వాటిల్లింది అని చెప్పేసి కూడా ఆయన అంటము. సముద్ర మట్టం, వరద, గాలి వేగం వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదు అని చెప్పేసి అక్కడ ఆయన చెప్పడం జరిగింది. అట్లానే తూర్పు తీరంలోని అల్బైడా, అల్మర్జ్, తుబ్రోక్, టాకనీస్, బెంఘాజీ నగరాలు కూడా వరదలకు ప్రభావితం అయ్యాయి. లిబియాలోని తమ కార్యాలయంలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఐరాస వెల్లడించింది. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా వార్తల్లో హైలైట్ చేశారు. మనం ఇక్కడ G20కి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక్కడ ఈ G20కి చాలా దేశాల నుంచి ప్రధానులు వచ్చారు. అందులో కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో అనే వ్యక్తి కూడా వచ్చారనమాట అక్కడి ప్రధాని. అయితే ఇతను వచ్చిన విమానం ఏదైతే ఉందో అది టెక్నికల్గా ఇష్యూ రావటం వల్ల ఆగిపోయిందనమాట. అయితే భారత గవర్నమెంట్ ఏదైతే ఉందో మా ఆర్మీ ఫ్లైట్లో మేము పంపిస్తామని కోరగా అతను ఈ పరిష్కారాన్ని అతను దీన్ని తిరస్కరించి మేము నా వెహికల్ బాగయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని మన భారతదేశంలో రెండు రోజుల వరకు బస చేసి దాని తర్వాత అది బాగైన తర్వాత ఆయన మళ్ళీ ప్రయాణించారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కెనడా యొక్క ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇతన్ని విమర్శలు చేయటం స్టార్ట్ చేశారన్నమాట. చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చిన బీజేపీ చివరి నిమిషంలో చేరికకు బ్రేక్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో ప్రధాన వార్త హైలైట్ చేశారు. మనం ఎప్పటి నుంచో చికోటి ప్రవీణ్ తన సోషల్ మీడియా ద్వారా నేను బీజేపీలో చేరుతాను అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆ రోజు రానే వచ్చింది అంగు హార్వాటాలతో చాలా మందితో చాలా గ్రాండ్గా బీజేపీ ఆఫీస్కి బయలుదేరారన్నమాట చికోటి ప్రవీణ్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కంగు తిన్నారు. ఎందుకు అంటే అక్కడ కిషన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఈటెల కానీ ఎవరు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకులు బీజేపీ నాయకులు ఎవ్వరు ఆ పార్టీ ఆఫీసులో లేకపోవటాన్ని అక్కడ ప్రధానమైన అంశం అన్నమాట. ఎందుకు అంటే ఆ వార్తలోకి వెళ్ళి చూస్తే ఎందుకు అంటే ఈ వార్త మొత్తం చదివితే ఏమర్థమైంది అంటే ఈ బీజేపీ అధిష్టానానికి చికోటి ప్రవీణ్ చేరిక ఇష్టం లేదు. ఈ చేరిక అనేది వాయిదా వేయటం జరిగింది అని ఇక్కడ మెన్షన్ జరిగింది. మీరు ఇక్కడ సబ్ హెడ్డింగ్ చూసుకోవచ్చు, చికోటి చేరిక వాయిదా. ఎందుకు వాయిదా వేశారు? అంత హార్బాటాలతో అంత గ్రాండ్గా ఒక ర్యాలీతో పార్టీ ఆఫీస్కి వచ్చిన అతనికి అంటే లాస్ట్ మినిట్లో దాకా ఎందుకు చెప్పలేదు అంటే ఈ విషయము కేంద్రానికి తెలియదు. చికోటి చేరబోతున్నారనే మాట కేంద్రానికి తెలిసిన వెమ్మటే ఈ డెసిషన్ అనేది తీసుకున్నారన్నమాట. అయితే చికోటి మీద ఎందుకు ఈ డెసిషన్ అనేది తీసుకున్నారు అంటే అతని యొక్క బిజినెస్ కానీ లేకపోతే అతని యొక్క మీద ఉన్న నేర ఆరోపణలు కానీ అదే చికోటి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే క్యాషినో. ఈ క్యాషినో వల్లనే ఇతను బీజేపీలో చేరటానికి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్నారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బండి సంజయ్ అసంతృప్తి అంటే ఈ బండి సంజయ్ గారు అసంతృప్తితో ఎందుకు ఉన్నారు అంటే కిషన్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ మీద కాదు, కిషన్ రెడ్డి గారి మీద. ఎందుకు అంటే ఇతని పార్టీలో చేరకుండా ఆపేశారు. చికోటి అనే వాడు ఒక కత్తర్ హిందూ, అలాంటి వ్యక్తిని బీజేపీ కోల్పోకూడదు. అందువలన ఇలా చేయటం అంటే ఇలాంటి వాళ్ళని వాయిదాలు వేయటం, ఈ పార్టీలో చేరికలని వాయిదాలు వేయటం అనేది మంచిది కాదు అని బండి సంజయ్ అసంతృప్తి తెలియజేశారు. ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము, ఏసీబీ కోర్టు జడ్జికి సంబంధించిన వార్త అండ్ చంద్రబాబుకు సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ఒకసారి హెడ్లైన్ చూద్దాం మనము. ఏసీబీ కోర్టు జడ్జికి భద్రతా పెంపు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు అయితే ఈ కేసు విషయంలో ఆవిడ ఇచ్చినటువంటి తీర్పు అందరికీ తెలిసిందే. చంద్రబాబు యొక్క అరెస్టు నేపథ్యంలో ఆ తీర్పును వెలువడించింది జడ్జి హిమబిందు. అయితే ఈవిడికి భద్రత అనేది తక్కువగా ఉంది కాబట్టి భద్రతని పెంచాలి, ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి కేసు కాబట్టి
దీనికి సంబంధించి హిమబిందుకి భద్రత అనేది పెంచాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఆవిడకి భద్రతని పెంచారు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా వార్తల్లో హైలైట్ చేశారు. అది కాక చంద్రబాబు వైపు నుంచి పిటిషన్లు ఏదైతే వేసారో అవి మొత్తం కొట్టివేయటం, సో కొంచెం టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారని కూడా అనుకోవచ్చు. మణిపూర్లో 3 గిరిజనుల కాల్చివేత అని ఇంకో వార్త మనం చూస్తున్నాము. దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు తెలుసు గత 6 నెలలుగా మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు మనం తెలుసు. సో రీసెంట్గా అయితే 2 ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించారనే విషయం కూడా తెలుసు. అక్కడ అంతేకాకుండా రేపులు కూడా జరుగుతున్నాయి. అలాంటి వార్త ఇది కూడా అనుకోవచ్చు. మణిపూర్లో ఒక మార్కెట్ ఏరియా లాంటి ఏరియాలో నిర్దాక్షిణ ఏరియాలో రాత్రిపూట 3 సజీవంగా కాల్చి చంపారనేది ఈ వార్త యొక్క విశ్లేషణ. దీన్ని ట్రైబల్ యూనిటీ తీవ్రంగా ఖండించింది అని ఇక్కడ వార్తలు మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రెస్ అనే పదం ఎక్కడ దుర్వినియోగం కాకుండా అక్కడ యొక్క లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆంక్షలు విధించి కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక వార్త చూస్తున్నాం. ఇది ఇండియాకి అంటే కాంగ్రెస్ యొక్క స్టార్ట్ చేసిన కూటమికి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం వార్తలోకి వెళ్దాము. ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూస్తున్నాము. ఢిల్లీ పీఠమే టార్గెట్, కాంగ్రెస్ భారీ స్కెచ్. సబ్ హెడ్లైన్ సంగతికి వస్తే, మాయావతి నేతృత్వంలో బహుజన సమాజ్ పార్టీ యూపీలోని దళితుల ఓట్లపై పట్టు కోల్పోతున్న వేళ ఆ ఖాళీని పూరించేందుకు ఇదే సమయమని కాంగ్రెస్ భావిస్తుంది అని ఇక్కడ సబ్ హెడ్లైన్ ఉంది. మిగతా విశ్లేషణ మౌనిక గారు చెప్తారు. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాద్ పార్టీ యూపీలోని దళితుల ఓట్లపై పట్టు కోల్పోతున్నటువంటి వేళ ఆ ఖాళీని పూరించేందుకు ఇదే సమయంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి దళితుల ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్కి సొంతం చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఆ ఆశతోనే కొన్ని ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. అట్లానే ఈ ప్లాన్లో భాగంగానే ఖర్గేను బారాబాంకి లేదా ఇటావా నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ ఎస్పీ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. ఖర్గే ఇటావా నుంచి బరిలో దిగితే ఎస్పీ అభ్యర్థులకు సైతం మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ నేతలు భావిస్తున్నారు అని ప్రధానంగా చెప్పారు. అట్లానే ఢిల్లీ పీఠను దక్కించుకోవాలంటే యూపీఏ దగ్గర దారి కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తే ఎక్కువ ఓట్లు ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి ప్రధానంగా హైలైట్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి పట్టుకోల్పోతున్నటువంటి వేళ ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావించి అక్కడి నుంచి బరిలోకి దింపితే కాంగ్రెస్ అభ్యర్థిని వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ స్థానాలు వాళ్ళు దక్కించుకోవచ్చు. తద్వారా ఢిల్లీకి కూడా యూపీ దగ్గర కాబట్టి ఢిల్లీ స్థానం కూడా వాళ్ళు గెలుచుకోవచ్చు అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఓన్లీ ఖార్గేనే కాదు, రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా వీళ్ళ 3 అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ సోనియా గాంధీకి ఆరోగ్యం బాగోలేకపోతే ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచే 2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు. అంటే యూపీ నుంచే 2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు కానీ కాంగ్రెస్ ఫ్యామిలీలో నుంచి కానీ యూపీలో కనుక పోటీ చేస్తే ఎక్కువ సీట్లు యూపీలో కైవసం చేసుకోవచ్చు కదా అనే ప్లాన్ లో ఉన్నారనమాట వీళ్ళు. ప్రస్తుతము రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి ఆయన పోటీ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టైం తన సొంత నియోజకవర్గం అమేథీ నుంచి కూడా ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ మనం ఒక ఆర్జీవీకి పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్తని చెప్పుకోవచ్చు ఈ ఫోటో చూసి. అయితే హెడ్లైన్ ఏముందో ఒకసారి చూసుకుందాం మనం. పవన్ కు ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ అయితే పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలు సంధించారు. అవేంటంటే, సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు స్కిల్ స్కామ్ జరిగిందా, జరిగితే చంద్రబాబుకు తెలియకుండా జరిగిందా అనేది రెండవది. మూడోది ఏంటంటే, 300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా అధికారులు చెబుతున్నా వినకుండా విడుదల చేశారా, లేదా అప్పటి ప్రభుత్వ అధినేతగా చంద్రబాబుకు స్కామ్ జరిగిన తర్వాత తెలిసి అంటే వెంటనే దానిపై చర్యలు తీసుకోవడంపై సరైనదేనా అని చెప్పేసి ఆయన కొన్ని ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. దర్యాప్తులో సేకరించిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా ఎవరి పేరైనా చేర్చవచ్చన్న విషయం మీకు తెలీదా? ఎఫ్ఐఆర్లో ఎవరి పేరైనా ఎప్పుడైనా చేర్చవచ్చు. దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సిఐడి కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మి న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం తప్ప
ఎందుకంటే న్యాయమూర్తి బెయిల్ ఇవ్వకపోవడం అనేది తప్పు కాదు అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నారు. అలాగే 409 వర్తిస్తుందని చెప్పి రిమాండ్ విధించిన న్యాయమూర్తి అవినీతి పరురాలా అని చెప్పేసి, న్యాయమూర్తి హిమబిందు అనే ఆవిడ అవినీతి పరురాలా ఏంటి, ఆవిడ రిమాండ్ విధించడం 409 వర్తిస్తుంది 409 అని చెప్పడం అనేది అది తప్పేం కాదు అని అంటున్నారు. అలాగే నాయకులంటే 40 ఏళ్ల బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులను బట్టి అనే విషయం మీకు తెలియదా అని చెప్పేసి సూటిగా పవన్ కళ్యాణ్ ఆయన ప్రశ్నిస్తున్నారు. అట్లనే ఆర్జీవీ ప్రశ్నలను ఈ నేపథ్యంలో పోస్ట్ చేస్తే స్కిల్ క్యాంప్ కేసులో ఏమర్థమైందో దానిలోని తప్పులేంటో చెబుతూ పవన్ కెమెరా వైపు చూస్తూ వీడియోని విడుదల చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వర్మ కోరారు అని చెప్పేసి ప్రధానంగా హైలైట్ చేశారు. అట్లనే ఏమీ తెలియకపోయినా ఇంకో సబ్ హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాము. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేయడాన్ని పవన్ తప్పు పట్టడం అందరికీ తెలిసిందే. అయితే హుటాహుట్న విజయవాడకు తరలి వచ్చేందుకు నానా హైరాణ సృష్టించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇందుకు ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్రపై పవన్ కళ్యాణ్కు ఏం తెలుసు, ఈ కుంభకోణం గురించి పవన్కు అవగాహన ఉందా, సిఐడి కోర్టులో పెట్టినటువంటి అంశాలేంటి ఆయనకు తెలుసా? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండానే గుడ్డిగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సపోర్ట్ చేయడాన్ని చూస్తే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడి కంటే చంద్రబాబు ప్యాకేజీ కోసం పనిచేసినటువంటి ప్యాకేజీ స్టార్గానే ఆయన ఎక్కువగా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా వ్యక్తమవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్తలు హైలైట్ చేశారు. ఆయన ట్వీట్ చేసినటువంటి ప్రశ్నల ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మనం ప్రధానమైన వార్త చూస్తున్నాము. షర్మిల అండ్ కాంగ్రెస్ కి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. ఈ ఫోటో చూసి ఒకసారి హెడ్లైన్ చదివి మనం వార్తలోకి వెళ్దాము. సిడబ్ల్యూసి భేటీ కంటే ముందే కాంగ్రెస్ లోకి షర్మిల అని ఉంది. త్వరలోనే మనకి తెలంగాణలో సిడబ్ల్యూసి సమావేశాలు అనేవి ఉన్నాయి. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో షర్మిల కాంగ్రెస్లో చేరుతారు అనే ఇది కూడా ప్రకటనలు కూడా వచ్చినాయి అన్నమాట. కానీ వాటన్నిటిని పక్కన పెడుతూ ఒక కొత్త డేట్ వచ్చింది. షర్మిల పార్టీలో చేరబోతున్న విషయము ఈ నెల 15వ తారీఖున షర్మిల సోనియా గాంధీ అండ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ యొక్క కండువా కప్పుకోబోతున్నారని ఇక్కడ రాసి ఉంది. సో ఈ యొక్క వార్త యొక్క ప్రధాన అంశం ఇదే అన్నమాట. షర్మిల గారు సోనియా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ సమక్షంలో చేరబోతున్నారనేది పైన యొక్క వార్త. ఒకసారి కింద మరొక మనం సబ్ హెడ్లైన్ చూడొచ్చు. మరికొందరు నేతలు చేరిక. యాక్చువల్గా ఎప్పుడైతే బీజేపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, అంటే మిగతా పార్టీ వాళ్ళంతా ఆఫ్ కోర్స్ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ బీజేపీయే కాబట్టి బీజేపీలో అసంతృప్తిగా ఉన్న తెలంగాణ బీజేపీలో అసంతృప్తిగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అదే రోజున కాంగ్రెస్లో చేరుతున్నారని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు టీడీపీకి సంబంధించిన వార్త. బాలకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ ఈ ఫోటోల్లో చూసుకుంటే బాలకృష్ణ గారి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి హెడ్లైన్ చూసుకుందాం మనం. పార్టీపై కన్నేసిన బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు అని ఉంది. పూర్తి విశ్లేషణ మన మౌనిక గారు చెప్తారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే పార్టీ ఆఫీస్కి వచ్చి స్వయంగా తానే వచ్చి చంద్రబాబు సీట్లో తాను కూర్చొని పార్టీ యొక్క శ్రేణులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం చూస్తున్నాం. అట్లనే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో ఆయన ఏం చెప్పారంటే, నేను వస్తున్నాను, నేనే ముందుంటాను స్వయంగా అని చెప్పేసి, నేను వస్తున్నా, నేను ముందుంటా అంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అట్లనే చాలామంది చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టుతో గుండెపోటుకు గురయ్యారు అని చెప్పేసి, చనిపోయారు అని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. గుండెపోటుతో మరణించిన వారందరికీ కూడా తానే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తాను అని చెప్పేసి కూడా బాలయ్య చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మీడియా సమావేశంలో. అట్లనే సీనియర్ నేతలు చాలామంది ఉన్నా కూడా అని చెప్పేసి ఇంకొక సబ్ హెడ్లైన్ మనం చూస్తూ ఉన్నాము. యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, షరీఫ్, పంచుమర్తి అనురాధ వంటి వారు ఇటీవల బాగా వార్తల్లో ఉంటున్నా పట్టాభిరామ్, అశోక్ బాబు లాంటి వాళ్ళు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే బాలకృష్ణే సమావేశానికి అధ్యక్షత వహించి చర్చించారు. బాబు అరెస్టు తర్వాత ఏపీలో టీడీపీ బంద్ చేసింది. దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలా అనేటువంటి విషయంపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. అట్లనే బాబుకు బీపీ పెరిగిపోతుందేమో అని చెప్పేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ అలాంటి బాలకృష్ణ ఇప్పుడు నేరుగా ఆఫీస్కి వచ్చి తన సీట్లోనే కూర్చోవడం చూస్తే జైల్లో ఉన్నాననే బాధ కంటే కూడా బాలయ్య నా సీట్లో కూర్చున్నాడనే బాధ చంద్రబాబుకి ఎక్కువైపోతుందేమో అన్నట్లుగా ఇక్కడ వార్తల్లో రాశారండి, నేనేం చెప్పలేదు. అట్లనే ఇక వైసీపీ నాయకులైతే బాబుకు శిక్ష పడి జైలుకి వెళితే పార్టీకి బాలకృష్ణే దిక్క అని కమెంట్ చేస్తున్నారు అని
చెప్పేసి ఇక్కడ వార్తల్లో ప్రధానంగా హైలైట్ చేశారు. మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తుంటే నాకు ఇక్కడ ఫస్ట్లో మీరు చెప్పిన మాట గుర్తుకొస్తుంది, నేను వస్తున్నా నేను ముందుంటా అని ఇక్కడ బాలయ్య బాబు అంటాం. అంటే ఇప్పుడు అందరూ పార్టీ శ్రేణులు ఎవరైతే చంద్రబాబు తర్వాత లోకేష్ అనుకున్నారు, అంటే ఈ యువకుల పాదయాత్ర అంత ఇది చూపించింది అన్నమాట. అయితే లోకేష్ కాకుండా ఇప్పుడు బాలకృష్ణ వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అండ్ ఆకర్షణీయంగా ఉంది. రావడం లేదంటే లోకేష్ తన తండ్రి యొక్క బెయిల్ గురించి కానీ అట్లానే ఆయన లాయర్ల చుట్టూ తిరుగుతూ ఆయన బిజీలో ఆయన ఉన్నారు. యువగళం పాదయాత్రను కూడా ఆయన స్టాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ నేను ఉన్నాను అని చెప్పేసి నేను ముందుంటాను, మిమ్మల్ని అందరిని నడిపిస్తాను అని చెప్పేసి ఆయన అంటం అనేది ఇక్కడ ప్రధానంగా వార్తలో హైలైట్ చేశారు. ఇది వాటి స్వర్ణాంధ్ర తెలుగు దినపత్రిక వార్తా విశ్లేషణ. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి G9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని, సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.